ప్రపంచ యుద్ధాలు ఆపేటందుకు పుట్టిండయా కేపాల్ సారు. ఇప్పటికే దునియా మీద ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల యుద్ధాలు ఆపేసిండు అని మేమంటలేం, ఆయనే చెప్పుకుంటుండు. అదే ఎక్స్పీరియన్స్ తోటి శిష్యుడు మోడీ సార్కు చెప్పి ఐతారం నాడు పాకిస్తాన్కు పోతుండట. యుద్ధం బంద్ చేయమని వాళ్ళకు చెప్పొస్తాడట. ఎర్రగడ్డ దిగి ఏమన్నా పోతున్నాడా అని అనుమానపడేరు. లే, ఆంధ్రలుండే ఈ మాటలు చెప్తుండు. కేపాల్ ఎప్పుడు ఎవ్వల్ని డిసప్పాయింట్ చేయడు కదా. మళ్ళోసారి మన ముంగట్కొచ్చి పాకిస్తాన్ కు పోయి యుద్ధం ఆపుదామని చెప్పుకొచ్చిండు. నవ్వాపుకుంటురులే, కానీ నిజంగానే అన్నాడు. ఆదివారం నాడు పాకిస్తాన్ కు పోయి అక్కడి ప్రధాని తోటి పంచాయత్ చేసుకొని వస్తాడట. శిష్యుడు మోడీ సార్ కూడా ఈ ముచ్చట చెప్పిండట. అట్లనే మొన్న అమెరికా పోయి ట్రంప్ ను తప్ప అందరినీ కలిసి ప్రపంచ శాంతి కోసం ఎట్లెట్లా పాటు పడుతుందో అంతా చెప్పుకొచ్చిండట. మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. గీసొంటి రావద్దంటే నన్ను ప్రధానిని చేస్తే ఏ పర్సన్ ఉండదు. అందుకే మీరంతా కేపాల్ ఫ్యాన్స్ పేరుతోటి వాట్సాప్ గ్రూపులు పెట్టి నన్ను ప్రధానిని చేయండి, తర్వాత దేశాన్ని నేనెట్లా మారుస్తానో చూడురని చెప్పబట్టిండు. వాట్సాప్ గ్రూపులతోటి ప్రధాని మంత్రి అంటే ఏదో రోజు నువ్వు ప్రధాని అయితావు పాలు, ప్రధాని అయితావు. ముందైతే పాకిస్తాన్ పోయి ఇండియా తోటి పంచాది పెట్టుకోకుండా మంచిగా చెప్పిరా, సరేనా? అన్నట్టు పాకిస్తాన్ కు పోతానంటున్నావు, ఇన్సూరెన్స్ తీసుకొని పో పైలం మరి.